డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో ఆల్రెడీ హైకోర్టు అలాగే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్సులు మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి మీ అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది. మరి డిఎస్సి కూడా చూసే ఉంటారు, 45 డేస్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి ఉంటాము అని చెప్పేసి కరాఖండిగా ప్రభుత్వం ముందుగానే మీరు ప్రిపరేషన్ చేసుకోండి అనే ఒక సూచన ఇచ్చింది. సో అందుకే మీరు మరలా నోటిఫికేషన్ వచ్చినంత వరకు చూద్దాం అనే విధంగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఏపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ 100 పోస్టులు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ చాలా పోస్టుల వరకు కూడా మనకు ఉన్నాయి. దానికి సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో 3వ పేపర్ కంప్లీటెడ్గా బయాలజీ సెక్షన్. మరి దానికి సంబంధించిన సిలబస్లో 150 మార్కుల్ని కేటాయించడం జరిగింది. 450 మార్కులకి మొదటి పేపర్ జనరల్ స్టడీస్. మరి మన టీం ఎంత చక్కగా చెప్తుందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే పేపర్ 2 మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్ యాప్టిట్యూడ్, దానికి మరి బద్రీ సార్ క్లాసెస్, మరి అదేవిధంగా మన టీం ఏదైతే ఉందో ఆ క్లాసెస్ కూడా మనం అందుబాటులో ఉంచుదాం. మరి ఈ థర్డ్కు ఏదైతే ఉందో ఈ యొక్క థర్డ్ యూనిట్ థర్డ్ సబ్సెక్షన్లో 150 మార్కులకు రాష్ట్రంలోనే అద్భుతమైన బయాలజీ కంటెంట్ చెప్పే టాప్ ఫ్యాకల్టీని మనం తీసుకొస్తున్నాం. మరి మీ అందరికీ తెలిసిందే, మనకి గ్రూప్ 1 ఆఫీసర్ రామకృష్ణ గారు మన సైన్స్ అండ్ టెక్నాలజీని బోధించారు. మరి అతనితో పాటుగా ఇప్పుడు కాంపిటేటివ్ రంగంలో ఉన్న ధోరణిలో అత్యంత స్కోర్ ఎలా చేయాలి, మరి ఆ యొక్క నాడిపై తెలిసిన అమ్మ నరేష్ గారిని మనం ఫ్యాకల్టీగా తీసుకొస్తున్నాం. మరి అతన్ని సాదరంగా మన యాప్కి, మన స్టూడియోకి, మన కుటుంబానికి పరిచయం చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ. మరి సార్ మీకు సిలబస్ కంప్లీట్గా వివరిస్తారు. సో ఈ ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏదైతే మీరు కష్టపడి చదివి ఖచ్చితంగా ఉద్యోగానికి త్రుటిలో తప్పారో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మరి ఖచ్చితంగా సార్ వచ్చారు కనుక ఇంకా ఆ సెక్షన్ నుంచి కూడా మనకి ఎటువంటి మార్కుల్లో తక్కువే ఉండదు. ఖచ్చితంగా మీ అందరూ సక్సెస్ అవుతారు. సో దానికి సంబంధించి సార్ ఈ క్లాస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. హై ఛాంపియన్స్, మరి సార్ చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ దూరంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ముందుగా మాట్లాడితే ఫస్ట్ 3 గోల్స్ సెట్ చేసుకున్నానా. ఎప్పుడూ కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే 3 రివిజన్స్ కావాలి. మరి మనకి ఇచ్చేటువంటి టైం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిఎస్సికి 45 డేస్ ఇచ్చాడు, అంతకుముందు కానిస్టేబుల్ నోటిఫికేషన్కి 30 డేసే ఇచ్చాడు. ఇలా చూస్తే నోటిఫికేషన్ వచ్చేదాకా టైం లేదు. కాబట్టి సార్ చెప్పినట్టు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. 3 టైమ్స్ రివిజన్. దానికి సంబంధించి రెండవది టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం రాయబోయేటువంటి ఈ ఫారెస్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో హెవీ సిలబస్, అసలు ఆ సిలబస్నే 2-3 రోజులు చదవాల్సి వస్తుంది. మరి దానికి మనం అప్రోప్రియేట్గా ఉండే టెక్స్ట్ బుక్స్ ఏం చూస్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎలా వస్తుంది? అదేంటి సార్ క్వశ్చన్ పేపర్ అంటే ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ 4 ఆప్షన్సే కదా. ఎస్, కానీ హెవీ సిలబస్ ఉన్నప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్లు అడుగుతున్నాడా, అసర్షన్ అండ్ రీజనింగ్ అడుగుతున్నాడా, లేదా స్టేట్మెంట్ మోడల్లోకి వెళ్తున్నాడా అనేది ప్రీవియస్ పేపర్లు బట్టి చెప్పాలి. నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే ఈ జాబ్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ జాబ్ రావాలి అంటే నీకు ఈ 3 కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రివిజన్స్ అనేటువంటిది మీ చేతిలో ఉంది. సెకండ్ వన్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు సార్ హెవీ అంటున్నారు? ఒక్కసారి మీకు నోటిఫికేషన్ చూడండి. ఇందులో జనరల్ స్టడీస్కి సంబంధించి పేపర్ 1 దీనికి మొత్తం సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు. పేపర్ 2 మ్యాథమెటిక్స్ అది, మరి దాని గురించి కూడా సార్ చెప్పారు. పేపర్ 3 ఇందులో చూడండి జనరల్ ఫారెస్ట్రీ. అంటే ఇవాళ చాలా మటుకు మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే భూమాతకి ఊపిరితిత్తులుగా అడవులు చెప్తారు. మన ఊపిరితిత్తులు మనకి ఎంత ఇంపార్టెంటో అడవులు కూడా అంత ఇంపార్టెంట్. అలాంటి అడవుల సంరక్షణ అనేటువంటిది వీరి ప్రధాన బాధ్యత. అందుకే ఫారెస్ట్రీ అంటే ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఫారెస్ట్రీ అనేటువంటి దానికి సంబంధించి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు ఈ సిలబస్ చదివేటప్పుడు ఫారెస్ట్రీ యొక్క మెయిన్ రూల్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక చిన్న మేకపిల్ల ఉంది, ఒక కొండ చిలువ వచ్చింది, అక్కడ నువ్వు ఉన్నావు, ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ఉన్నావు. ఇప్పుడు ఆ కొండ చిలువ అమాంతం ఆ మేకపిల్లని తినేయబోతుంది. నీ దగ్గర ఒక గన్నో, ఒక గొడ్డలో, ఒక కత్తె ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని కాపాడతావు అంటే టక్కమని మనం ఏమీ ఆలోచించకుండా చెప్పేటువంటి ఆన్సర్ మానవత్వం పరిమళించిపోయిన వ్యక్తులం కదా.
వెంటనే ఏమని చెప్తాం? మేకపిల్ల అని చెప్తాం. ఎస్, ఎందుకు? బలహీనురాలు, పాపం తల్లిదండ్రులు ఎవరు చుట్టుపక్కల లేరు, నువ్వే ఉన్నావు కాబట్టి మేకను కాపాడాను అన్నావు. ఇలా మేకను 10 సార్లు కాపాడావు, పాపం కొండ చిలువ ఆహారం లేక చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఈ కొండ చిలువ మరణానికి కారణం ఎవరు? మనమే. కానీ నువ్వు చేసిన తప్పు ఏ స్థాయిదో తెలుసుకుంటావా? చూడు, మేకని కొన్ని రోజుల తర్వాత నువ్వే తినేస్తావు, దుర్మార్గుడా. ఎందుకు కాపాడావు? కోసుకు తినేయడానికి కాపాడావు. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వాల. రూల్ నెంబర్ 2, కొండ చిలువ సహజ ఆహారం ఏంటి? మాంసాహారం. మేక కాకపోతే గొర్రె, గొర్రె కాకపోతే నేను కాకపోతే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, అది మాంసమే తింటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఒక మేక సరాసరిన 6 నుంచి 7 పిల్లలు కంటుంది, అది కూడా 3-4 నెలల్లోనే కనేస్తుంది. ఒక కొండ చిలువ పెరిగి పెద్దదవ్వాలంటే 12 సంవత్సరాలు పడుతుంది, చాలా రేరెస్ట్గా బతుకుతుంది. ఇప్పుడు చూద్దాం, కొండ చిలువ చచ్చిపోయింది, ఫారెస్ట్లో మేక అనేటువంటిది పెరిగింది. ఈ మేకకి ఇంకో మేక తోడైంది, మేకల సమాజం తయారైంది. మేకల సమాజం, జనాభా కూడా కాదు నాన్న, ఏమంటున్నాను? సమాజం. ఎప్పుడూ కూడా ఇండివిజువల్ని జీవి అంటాం, ఒకే జాతికి చెందిన జీవులను ఏమంటాం? జనాభా. జనాభాలో ఉండే అనేక జాతులను ఏమంటాం? సమాజం. అంటే ఏంటి? మేకలు, ఆ మేకల మీద ఉండే పురుగులు, ఆ మేకలతో పాటు లోపల ఉండే జీవులు, ఆ మేకలు తినగలిగేటువంటి సమూహం మొత్తం అంతా కలిసిపోయింది సమాజం. ఈ మేకల సమాజం అనేటువంటిది దేనికి? డీఫారెస్టేషన్కి వెళ్ళిపోయింది. ఊరుకోండి సార్, మేకల డీఫారెస్టేషన్ ఏంటి? ఎస్, మేక ఏం తింటుంది? చిగుళ్ళు తింటుంది. చిగుళ్ళు తినేసింది, నెమ్మదిగా ఆ ఫారెస్ట్లో నెమ్మదిగా వృక్షాల సంఖ్య తగ్గిపోయింది. ఈ మేకల యొక్క గిట్టలు ఉన్నాయి తెలుసా? ఆ గిట్టలు బాగా వచ్చేసరికి అడవిలో నీకేమొచ్చింది? నెమ్మదిగా ఇసుక వచ్చింది. ఎప్పుడైతే పచ్చని అడవిలోకి ఇసుక వచ్చిందో దాని యొక్క తర్వాతి క్రమం ఎడారి. అంటే సార్, నేను ఒక మేక పిల్లని కాపాడడం వల్ల ఒక అడవిని ఎడారిగా మార్చానా? దీన్నే లిండ్స్మన్ ప్రిన్సిపల్ అంటాం. అంటే నువ్వు ఒక ఫారెస్ట్రీలో ఉన్నప్పుడు అడవి నియమాలు అంటాం. అడవి నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి అడవి నియమాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఈ 150 మార్క్స్ యొక్క పేపర్ అనేటువంటిది చాలా క్రిటికల్ పేపర్. ఎందుకంటే పై 2 కూడా ఇప్పటికే మీరు గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, లేకపోతే రకరకాల ఎగ్జామ్స్కి చదివేశారు. జనరల్ స్టడీస్ టక్ టక్ ఏదో అడుగు చెప్పంటావు, మ్యాథ్స్ అంటావు, కానీ ఫారెస్ట్రీ కొత్తగా ఉంటుంది. మరి అలాంటి వాటిలో సిలబస్ ఏముందో ఒకసారి చూద్దామా? చూడండి, ఫస్ట్గా మనకి పేపర్ 1 ఇచ్చాడు, అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. పేపర్ 2, 3కి వచ్చేసాం, జనరల్ ఫారెస్ట్రీ. మరి ఇక్కడే కొన్ని టాపిక్స్ ఉన్నాయి చూసుకోండి. ద నెంబర్ 1 ప్లాంట్ సైన్స్, అంటే మొక్కలకు సంబంధించినటువంటిది. ఇవి బేసిక్స్, నేను మళ్ళీ చెప్తున్నా. బేసిక్స్ ఏవో బాగా లాంగ్గా చదవగలిగేవేవో చూడొచ్చు. ఈ ప్లాంట్ సైన్స్ అనేటువంటివి మనకి అప్ టు 10th క్లాస్ దాకా బుక్స్లో ఉంటుంది. ఇంటర్ బుక్స్ను కూడా టార్గెట్ చేయాలి. ఓకేనండి? ఇందులో ఏముంది? ఇంట్రొడక్షన్ టు ప్లాంట్ సైన్స్, సెల్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మొక్కల ప్రపంచం. మొక్కల ప్రపంచం. అసలు మొక్కలంటే ఏంటి, ఆ మొక్కలు ఎన్ని రకాలు, వాటిలో ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నీ చెప్తాడు. కణాలు, జంతు కణం, వృక్ష కణానికి ఉండే తేడాన్ని కూడా మనం చూస్తూ చదవాల్సిందే. మరి బి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ విత్ రిఫరెన్స్ టు ప్లాంట్ న్యూట్రిషన్, అబ్జార్ప్షన్, ట్రాన్సాక్షన్ అండ్ మెటబాలిజం ఆఫ్ న్యూట్రియంట్స్. సింపుల్గా దీన్నే ఖనిజ పోషణ అనాలి. అంటే మొక్కలు ఖనిజాలను ఎలా తీసుకుంటున్నాయి, ఎలా వాడుకుంటున్నాయి అంటున్నాడు. మరి సి డయాగ్నోసిస్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ దేర్ ఎమాలరియేషన్. చదవడం కాస్త నాకు తడబడింది కానీ దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటాం జంతువులకు వస్తే. ఎమాలరేషన్ అంటే ఏంటి సార్? ఖనిజాలు లేకపోతే మొక్కలు ఏమవుతున్నాయని చెప్తున్నాడు. ఇంతకీ చెప్పాలి అంటే మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అడుగుతాడు. డి ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ, రెస్పిరేషన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆక్సిన్స్ అండ్ హార్మోన్స్. సింపుల్గా చెప్పాలంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం. మనకి శరీర ధర్మాలు ఎన్నున్నాయో వృక్షానికి కూడా అన్నే శరీర ధర్మాలు ఉంటాయి. ఏంటి మాస్టారు అవి? కిరణజన్య సంయోక్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం. ఇలా వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేటువంటి టైటిల్తో మన మామూలుగా ఉండేటువంటి బుక్లో ఉంటుంది. గుడ్. ఈ
సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఇన్ సైటాలజీ. సింపుల్గా చెప్పాలి అంటే ఇటు రాస్తున్నాను, కణశాస్త్రం. ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో చెప్పాం, బట్ జంతు కణానికి వృక్ష కణానికి తేడాలు చూస్తాం. ఇక్కడ అలా కాదు, క్లియర్ కట్గా మొత్తం చూస్తాం. వెజిటేటివ్, asexual and sexual methods of reproduction, pollination and fertilization, sexual incompatibility. మొక్కలలో ప్రత్యుత్పత్తి, మనలాగా మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి, తమ జాతిని ఉంచుకుంటాయి కాబట్టి అవి కూడా ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, ప్లాంట్ ప్రాపగేషన్ మెథడ్స్. సింపుల్గా దీన్ని తెలుగులో ప్రజనన పద్ధతులు అంటారు. అంటే ఏంటి మాస్టారు? ఎప్పుడైనా సరే మొక్కలు పెరగాలి అంటే వాటికి అవి పెరుగుతాయి. కానీ నర్సరీలు పెట్టి మనం ఏం చేస్తున్నాం? కొత్త కొత్త మొక్కల్ని ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తున్నాం. వాటిని ప్రజనన పద్ధతులు అంటాడు. బ్రీడింగ్, లేకపోతే అంటుకట్టడం, లేకపోతే అంటు తొక్కడం, లేదా కొత్తగా వచ్చిన టిష్యూ కల్చర్, క్లోన్స్, ఇవన్నీ కూడా మాట్లాడాలి. సెక్షువల్ ప్రాపగేషన్ అండ్ ఇట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జెర్మినేషన్ అండ్ ప్రీ జెర్మినేషన్ ట్రీట్మెంట్స్. విత్తనాలు మొలకెత్తడం అనేటువంటిది ఉంది. మరి ఆ విత్తనాలు మొలకెత్తడంలో రకరకాల విషయాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. గుడ్. డెవలప్మెంట్, స్ట్రక్చర్, డార్మెన్సీ, జెర్మినేషన్ ఆఫ్ సీడ్. సేమ్ విత్తన సంబంధించి అడుగుతున్నాడు. సీడ్ ప్రొడక్షన్, సీడ్ కలెక్షన్, టెక్నిక్స్ ఆఫ్ ఫారెస్ట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదిగోండి, ఇక్కడ విత్తనాల సేకరణ, విత్తనాల్ని భద్రపరచడం. ఎందుకు? అదేంటి మాస్టారు సేకరణ భద్రపరచడం? అడవిలో మొక్కలు అవే పెరుగుతాయిగా, మనం ఎక్కడ పెరగనిస్తున్నాం? అదేంటి సార్ అలా అన్నారు? సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు వన్యజాతి మొక్కలు అంటాం, అవి అడవిలో తప్ప ఇంకెక్కడ పెరగవు, అలాగే సేమ్ లాజిక్ ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వన్యజాతి మొక్కలు కాకుండా ఇంకొకటి కూడా మనం మాట్లాడచ్చు. ఏంటి? పంట మొక్కలు. అవి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. కాబట్టి వన్య మొక్కల్ని మనం అడవిలోకి తీసుకురావాలి. పంట మొక్కలు పెంచితే కుదరదు, ఇది సామాజిక అడవి కాదు. గుడ్. నెక్స్ట్, కెమికల్, బయోలాజికల్, జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్. వ్యాధుల నివారణ. అసలు మనకి వ్యాధులు ఏమున్నాయి, ఆ వ్యాధుల్ని తగ్గించడానికి ఉండే పద్ధతులు ఏంటి అంటున్నాడు. ఇకలాజికల్ అడాప్టేషన్స్. ఇకలాజికల్ అడాప్టేషన్ అంటే పర్యావరణ అనుకూలతలు. ఒక మొక్క పెరగాలంటే ఎలా? ఆకురాలు చదువులు ఆకులు ఎందుకు రాలుస్తున్నాయి? ఎడారిలో ఉండేటువంటి మొక్కలు ఎందుకు బాగా బలంగా ఉంటాయి? ఇలాంటివన్నీ చూడాలి. టైప్స్ ఆఫ్ వెజిటేషనల్ జోన్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అడవులు ఉన్నాయి అని అంటున్నాడు. డిఫారెస్టేషన్, ఏఫారెస్టేషన్, వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్. చెప్పాను కదండి, మనిషి పెరిగే కొలది అడవులు నరికేస్తున్నాడు, డిఫారెస్టేషన్. మళ్ళీ మీలాంటి అధికారులు వెళ్ళి కొత్తగా పెంచుతారు, రీఫారెస్టేషన్. చూడు, వేస్ట్ ల్యాండ్ ఎక్లమటైజేషన్ అంటే బీడు భూముల్ని కూడా మనం అడవులుగా మార్చగలం. గుడ్. ప్లాంట్ వెరైటీస్, ఆరిజిన్, ఇంపార్టెన్స్, ఎక్స్పోర్ట్, పొటెన్షియల్, వెరైటీస్, క్లైమేట్, సాయిల్ రిక్వైర్మెంట్, ప్రాపగేషన్, ప్లాంటింగ్, ఆఫ్టర్ కేర్. సింపుల్గా చెప్పాలంటే వేస్ట్ ల్యాండ్ మరి తీసుకున్నావు, దాన్ని అత్యంత త్వరగా ఎలా మార్చాలి? నువ్వు అడవిగా మార్చాలి. దానికి కావాల్సిన పద్ధతులన్నీ ఉన్నాయి. ఇది ప్లాంట్ సైన్స్లో సెక్షన్ 1. మరి సెక్షన్ 2 తీసుకుంటే ఫారెస్ట్ ఇకాలజీ. సింపుల్గా డెఫినేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంటే ఏంటి? జెనెటిక్స్, స్పీసీస్, ఇకోసిస్టమ్ డైవర్సిటీ. అడవిలో ఉండేటువంటి రకరకాల జీవులు ఎవరు? స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇకోసిస్టమ్, రోల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్. అంటే ఒక ఆవరణ వ్యవస్థ తీసుకుంటే ఉత్పత్తిదారులు మొక్కలు, వినియోగదారులు జంతువులు, అలాగే పూతికాహారులు కొల్లబెట్టేవి, అవన్నీ ఏమున్నాయని అడుగుతున్నాడు. బయోజియోగ్రాఫికల్ క్లాసిఫికేషన్ అండ్ వాల్యూ డైవర్సిటీ. భారతదేశంలో ఉండే జీవ వైవిధ్యం. హాట్స్పాట్స్. కొత్తగా ఇక్కడ హాట్స్పాట్స్ అనేటువంటివి కొన్ని బయోడైవర్సిటీలో తీసుకొచ్చారు. అక్కడ చాలా ముఖ్యమైనటువంటి జంతువులు, మొక్కలు ఉన్నాయి. వాటిని మనం ఎలాగైనా కాపాడాలి. అలా డేంజరస్గా ఉండేటువంటి వాటిని హాట్స్పాట్లుగా ప్రకటించారు. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ సచ్ యాజ్ హ్యాబిటాట్ లాస్, పోచింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, మ్యాన్ వైల్డ్ లైఫ్. అంటే జీవ వైవిధ్యానికి వచ్చిన ప్రమాదాలు ఏంటి? ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ ఇండియా. ప్రమాదంలో ఉన్నవి ఎవరు? లేదా ఒకే ప్రాంతంలో. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోతున్నవి, ఎండమిక్ అంటే మన భారతదేశంలో మాత్రమే ఉన్నవి ఎవరు?
ఇన్సిటు అండ్ ఎక్సిటు కన్వర్జేషన్స్ అంటే జాతీయ పార్కులు, అలాగే శాంక్చురీసు, చిన్న చిన్న అక్వేరియంలు, ఇలాంటి వాటి గురించి ఇన్సిటు ఎక్సిటు. థ్రెట్స్ అండ్ ఇంజురీస్ టు ఫారెస్ట్ అండ్ ద ఫారెస్ట్ ప్రొటెక్షన్ మెజర్స్, అడవిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు. రోల్ ఆఫ్ ఎఫారెస్టేషన్, ఫారెస్ట్ రిజనరేషన్ అండ్ కార్బన్ సీక్వెన్సేషన్. మరి ఇక్కడ మా బంగారు కొండలకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ ఇకాలజీ అంతా కొన్ని బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఇవే హెడ్డింగ్స్ తోటి ఉన్నాయి. ఆ బుక్స్ని రెఫరెన్స్గానే మేము మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది. క్లాసెస్ దాని బేస్ మీదగానే ఉంటాయి, మీకు ఇచ్చే మెటీరియల్ అలాగనే ఉంటుంది. ఇది సెకండ్. మరి థర్డ్ దాంట్లోకి వెళ్దాం. హార్టికల్చర్. సింపుల్గా చెప్పేస్తాను, హార్టికల్చర్ అంటే ఏంటో. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఫలాలు, పుష్పాలు అనేటువంటివి ఉంటాయి, వాటి గురించినటువంటిదే హార్టికల్చర్. సార్ దానికి అడవికి సంబంధం ఏంటి? అడవులో పువ్వులు ఉండవా? అడిగి కూర్చొని పూలు చూపించండిరా అంటారు కదా. మరి ఆ పువ్వులు అనేటువంటి వాటిని అక్కడే. డెఫినేషన్ అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ హార్టికల్చర్. హార్టికల్చర్లోని శాఖలు. ఇంపార్టెన్స్ ఆఫ్ హార్టికల్చర్, హార్టికల్చర్ యొక్క ప్రాముఖ్యత. న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. ఒకవేళ నువ్వు ఏదైనా పంట పెంచితే అది మానవుడికి ఎంత ఉపయోగం. మామిడికాయ పెంచావు, ఆ మామిడికాయలో ఏ మామిడికాయ పెంచాలి, అక్కడున్న ప్రదేశంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించేటువంటివి ఏవి, న్యూట్రిషనల్ వాల్యూస్ తెలియాలి. ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే పంటల్ని పెంచడం. ప్రాపగేషన్ ఆఫ్ లేయరేజ్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్స్ లేయరేజ్ అండ్ ది మోస్ట్ కామన్ మెథడ్స్ ఆఫ్ లేయరేజ్. చూడండి, ఇక్కడ లేయరేజ్ అనేటువంటి దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హార్టికల్చర్లో అదొక ప్రధానమైన టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా మొక్కల్ని విపరీతంగా పెంచడం చేస్తున్నాం. అధునాతనమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాడు. ప్రాపగేషన్ బై గ్రాఫ్టింగ్. ఇంపార్టెన్స్ అంటే సింపుల్గా అంటుగట్టడం, లేదా గ్రాఫ్టింగ్ అంటే నరకడం. చెరుకును చూడు మొక్కలుగా నరికి పెడతాం అలా. ఇంపార్టెన్స్ అండ్ స్కోప్. ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ గ్రీన్ హౌస్. చూడు ఎంత విచిత్రమైనటువంటి మ్యాటర్ ఇది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి, అంతేనా? అంటే మొక్కలు పెంచాలి. కానీ ఇక్కడేమంటున్నాడు, ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్ ఇన్ గ్రీన్ హౌస్. అంటే గ్రీన్ హౌస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీరు గ్రీన్ హౌస్లోకి వెళ్ళకూడదు. మనం నర్సరీకి వెళ్తే గ్రీన్గా వేస్తారు. ఆ గ్రీన్ హౌస్లో ఉండేటువంటివి ఎవరు అని అడుగుతున్నాడు. సాయిల్ సైన్స్. ప్యూర్గా చెప్పాలి అంటే ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ రకరకాలైనటువంటి నేలలు, వాటిలో ఉండే మూలకాలు, వాటిలో లోపాలు, వాటిలో లోపం వల్ల వచ్చే వ్యాధులు, రకరకాల పంటలంతా సాయిల్ సైన్స్లో చెప్తాడు. మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్. మరి నీరు లేకుండా మొక్క పెరుగుతుందా? మరి ఎప్పుడూ కూడా సాయిల్కి, ప్లాంట్కి, అట్మాస్ఫియర్కి, వాటర్కి ఎప్పుడూ ఒక రిలేషన్ ఉంటుంది, ఓకేనా? ఆ రిలేషన్ దెబ్బతినకూడదు. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. నీటిని పోకుండా ఎలా కాపాడాలి? వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే అసలు వాటర్ షెడ్లు అంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వహించాలి అని చెప్తున్నాడు. జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, కమ్యూనిటీ. సిల్వికల్చర్ సింపుల్ నానా, మనం కలప గురించి ఎప్పుడైతే పెంచుతామో దాన్ని సిల్వికల్చర్ అంటారు. మరి ఆ కలపనిచ్చేటువంటి మొక్కలు ఎవరు, వాటి వల్ల మనకు వచ్చే లాభం, ఫారెస్ట్కి వచ్చే లాభం, జనరల్గా బయోడైవర్సిటీకి వచ్చే లాభం అంతా చెప్తాడు. అగ్రో ఫారెస్ట్రీ అంటే సాధారణంగా అటవీ పంటలు అంటాం. ఆ అటవీ పంటల గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు. యానిమల్ హెల్త్, న్యూట్రిషన్. మరి ఇక్కడ అడవిలో ఉండే జంతువుల యొక్క హెల్త్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా అడుగుతున్నాడు. ఎకనమిక్ జువాలజీ ద మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మరి ఎకనమిక్ జువాలజీ అనగానే నీకు ఒక అడవిలో జంతువుల నుంచి వచ్చేటువంటి సంపద అంతా ఇంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, హానీ బీస్. అసలు అడవిలో తప్ప తేనె ఎక్కడా దొరకదు అనే దగ్గర నుంచి మానవుడు కల్చర్ చేసుకొస్తున్నాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఎకనమిక్ జువాలజీ ఏముంది ఏంటి అనే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఫారెస్ట్ ఎకనమిక్స్, లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అడవికి వెళ్ళిపోయి ఆఫీసర్గా ఉండడం అంటే అంత ఈజీ మాజీ కాదు. ఎందుకు? ఫారెస్ట్ ఎకనమిక్స్. అసలు ఆ ఫారెస్ట్ని బేస్ చేసుకుని ఎంత ఎకానమీ, అక్కడున్న ఆటవిక జాతి వారు వాళ్ళు ఏమైనా దెబ్బతీస్తున్నారా, బయట నుంచి వస్తున్న వ్యక్తులు ఏమైనా దెబ్బతీస్తున్నారా ఏంటి?
ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఎవరైనా నిజంగా అలా చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి నీకు చట్టాలు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటాం 1972 అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు? మన ఇందిరాగాంధీ గారు 1972లో స్టాక్ హోమ్ వెళ్తారు. అక్కడ పర్యావరణం గురించి అందరూ మాట్లాడతారు. అదే తొలి ప్రపంచ పర్యావరణ సదస్సు, ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ 1972 స్టాక్ హోమ్, June 5 జరుగుతుంది. అందుకే దాన్ని ఎన్విరాన్మెంటల్ డే అంటాం. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ప్రపంచంలో అందరూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు, మనం ఏం చెయ్యాలని చెప్పి ఎన్సిఈపికో అనే ఫస్ట్ ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్సిఈపికో. ఆ ఎన్సిఈపికో 1972. ఆ ఎన్సిఈపికో స్టార్ట్ చేసిందే 1972లో వచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్. ఇంకా ఆ యాక్ట్ మొదలు పెట్టుకుని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఇవన్నీ కూడా మనకి ఫారెస్ట్ మేనేజ్మెంట్లో అడుగుతాడు. ఇక ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్, ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్, ఫారెస్ట్ మెన్సురేషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి అసలు ఎంత ఉండాలి ఫారెస్ట్ అనేది, దాని చుట్టూ కొలతలు ఎంత అనేటువంటి తెలుసుకోవాలి. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ కమ్యూనికేషన్, ఇవాళ ప్రతిదీ కూడా మరి శాటిలైట్స్ లేకుండా జరగట్లా. ఆ శాటిలైట్లు ఉపయోగించుకుని ఫారెస్ట్ని కాపాడుకోవడం ఎలా, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్లాంట్స్, వాటిని ఎలా కాపాడుకోవాలి అని అంటున్నాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక ఇవాళ మీరు గ్రూప్ 2లో చదివిన దానికి ఇంకా డెప్త్కి వెళ్తాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ హోల్స్, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మాట్లాడతాం. రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ని యూజ్ చెయ్యండి, కానీ అవి ఎంతవరకు యూజ్ చేస్తే మళ్ళీ రెన్యూ అవుతాయి, మనం ఎంత దాటిపోతే రెన్యూ అవ్వవు, అసలు నువ్వు ఎంత వాడినా రెన్యూ అయ్యేవి ఏంటి, ఇలాంటి వాటి మీద నీకు ఐడియా రావాలి. ఇది జనరల్. అయితే వీటికి నేనేం చెప్తున్నాను అంటే అప్ టు 10th క్లాస్ దాకా ఉండేటువంటి బయాలజీ నుంచి ఒక 20% కవర్ అవుతుంది. ఇంటర్ నుంచి తీసుకుంటే ఈ బయాలజీలో ఇంకో 20 to 30%, అంటే వీటికి 50% సరిపోతుంది. 10th క్లాస్ దాకా బయాలజీ బుక్స్, ఇంటర్ బాటనీ జువాలజీ బుక్స్ చూసుకుంటే మొత్తం ఉందండి, అన్నీ ఉన్నాయి. యానిమల్ సిస్టమ్స్ తప్ప మిగతావన్నీ కూడా ఉన్నాయి. జెనెటిక్స్ కూడా ఉన్నాయి ఇందులో. కాకపోతే మిగతావి కొన్ని రైటర్స్ ఫేమస్గా ఉన్నారు, ఆ రైటర్స్ బుక్స్నే మనం చూడాలి. మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే అర్థమవుతుంది. మేము ఆ రైటర్స్ బుక్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మెటీరియల్ తోటి మీ ముందుకు రాబోతున్నాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఆన్ మెటీరియల్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ పర్ఫెక్ట్ రైటర్స్. కాబట్టి 100% మీ విజయానికి మేము తప్పనిసరిగా ఉపయోగపడతాం, మీ విజయానికి మేమే వారధిగా ఉంటాం. మరి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాని యొక్క విజయాల్ని మాకు మేము చెప్పుకుంటే బాగోదు. మరి మొన్న జరిగిన గ్రూప్ 2లో మా విద్యార్థులు ఎన్నికైనటువంటి విధానమే మాకు విషయం. కాబట్టి మీరు ఆదరిస్తున్నందుకు సంతోషం. మరి త్వరలోనే ఈ పేపర్ తోటి మీ ముందుకు వచ్చి మీ విజయానికి 100% నా వంతు నేను కృషి చేస్తానని, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి శ్రీను సార్కి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి క్లాస్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. మీ అమ్మా నరేష్.